కాదురా, నీకు వచ్చే శాలరీ ఏమో సుల్లంత, నీకు వచ్చిన స్టేట్మెంట్ ఏమో కొండంత. అవసరమారా నీకు ఇవన్నీ? హాయ్ ఫ్రెండ్స్, నేనేదో స్క్రిప్ట్ రాసుకుని అడ్డదిడ్డంగా వాగుతూ ఉన్నాడని మాత్రం అనుకోకండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో, ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ తీసుకొని వాడుతూ ఉన్నారు, వీళ్ళిద్దరికి ఈ వీడియో యూస్ఫుల్ అయితే అవుతుంది. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. క్రెడిట్ కార్డ్ మనకి రావాలంటే మనకి ఒక డీసెంట్ శాలరీ అయితే ఉండాలి, అలాగే బ్యాంక్ లో డబ్బులు మెయింటెనెన్స్, అలాగే ఒక మంచి ట్రాన్సాక్షన్స్ అనేది అవుతూ ఉండాలి, అలాగే సివిల్ స్కోర్ 750 పైన ఉంటే ఇంకా బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ట్రాప్ గురించి. సో మనం రెగ్యులర్ గా అమెజాన్ లో షాపింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి 5% క్యాష్ బ్యాక్ కావాలని చెప్పేసి అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో కూడా మనకి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా అని చెప్పి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటాం. సో అప్పుడప్పుడు SBI కూడా 10% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడు కదా అని చెప్పి SBI క్రెడిట్ కార్డ్ కూడా తీసుకుంటాం. మనం ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నాం కాబట్టి ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకుంటే 25% క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటాం. అప్పుడప్పుడు బిగ్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు కదా అని చెప్పి HDFC క్రెడిట్ కార్డు కూడా తీసుకుంటాం. సో ఈ కార్డులన్నీ మనం వాడినా వాడకపోయినా ఇయర్లీ ఛార్జెస్ అనేది ఖచ్చితంగా కట్టాలి. సో ఇదే మొదటి ట్రాప్. ఇప్పుడు రెండు, సో ఒకడు వస్తాడు మన దగ్గరికి, అరే నా మొబైల్ పగిలిపోయింది, ఒక మొబైల్ బుక్ చేయి, నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా అని. వాడు మన పక్కింటోడైనా ఉండొచ్చు, లేదా మనకు తెలిసినోడైనా ఉండొచ్చు, మన రిలేటివ్స్ అయినా ఉండొచ్చు, లేదా మన బోక్ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ గా వాడినే తీసుకుందాము. మామ నా మొబైల్ పగిలిపోయింది, ఒక మొబైల్ బుక్ చేయరా, నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్తాడు. వీడు కడతాడో లేదా ఎగదెంగేస్తాడో అని నువ్వు అలా లుక్ ఇచ్చావు అనుకో, ఇక వాడు నీకు సోచి చెప్తాడు, చూసుకో ఒరే నేను ఎవరికైనా డబ్బులు ఎగదెంగి ఉన్నానా, ఒక్కరిని చూపించరా మన బ్యాచ్ లో, నీ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పు, 5 రోజుల్లో నీ డబ్బులు నీకు ఎగిపోతే అప్పుడు అడుగు నన్ను. గట్టిగా మాట్లాడితే కాళ్ళు కూడా పట్టుకుంటాడు, అది కూడా నోట్లో పెట్టుకుంటాడు. సరే మనోడే కదా అని చెప్పి నువ్వు ఒక మొబైల్ కొనిస్తావు వాడికి. ఇక నెక్స్ట్ మంత్ స్టేట్మెంట్ వచ్చిందా, ఇక వాడు మనకు కనిపించడు. ఫోన్ చేస్తే ఫోన్ తీయడు, ఒకవేళ తీసినా కూడా ఈ రోజు ఇస్తా రేపు ఇస్తా అంటూ ఉంటాడు. ఇక నువ్వు పని పెట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళిపోయావు అనుకో డైరెక్ట్ గా, ఇక ఇప్పుడు వాడు నీకు ఒక డైలాగ్ వేస్తాడు, ఒరే ఇస్తాను లేరా పూగులో డబ్బులు, ఏదో లక్షలు ఎగదెంగినట్టుగా పూగులో 4,000 కూడా ఇచ్చి పడితే ఎంత ఉండే, ఇలాంటి డైలాగే వాడు చెప్తాడు. ఇప్పుడు మూడో ట్రాప్. సో మన ఇంట్లో పాత టీవీ ఉండొచ్చు, లేదా పాత ఫ్రిడ్జ్ ఉండొచ్చు, పాత వాషింగ్ మిషన్ ఉండొచ్చు, లేదా మన మొబైల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకోవచ్చు. సో నెలకి ఒక 5,000 రూపాయలు EMI పడినా కూడా మనకి ఎలాగో 5,000 రూపాయలు ప్రతి నెల శాలరీలో మిగులుతుంది కదా అని చెప్పేసి దీనికి కట్టేద్దాంలే అనుకొని మనం తీసుకుంటాం. సో మొత్తం కరెక్ట్ గా ఉంటుంది, ప్రతి నెల శాలరీ వస్తుంది, దానికి కరెక్ట్ గా కడుతూ ఉంటాం. 2వ నెల కూడా బాగానే కడతాం. 3వ నెల మనకేదో హెల్త్ ప్రాబ్లం వస్తుంది, లేదా ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం వస్తుంది ఇంట్లో. పక్కన ఉన్న డబ్బు అడిగితే వాడు ఎవడు, ఇక మనం ఏం చేస్తాం, క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి స్వైప్ చేసేస్తాము. నేను తెలివిగా పుట్టటమే నాది చేసుకున్న పాపమా. ఇప్పుడు అసలైన ప్రాబ్లం లో ఇరుక్కున్నాం. ప్రతి నెల మన శాలరీ మనకి కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి EMIలకి వాటికి ఎక్స్ట్రా డబ్బులు మనం కట్టలేము. సో మినిమం డ్యూ కడితే మొత్తానికి ఇంట్రెస్ట్ అనేది కట్టాల్సి వస్తుంది. సో పర్ ఇయర్ లెక్కన వాడు 40% ఇంట్రెస్ట్ అనేది వేస్తాడు. ఇప్పుడు లాస్ట్ ట్రాప్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్నాము, ప్రతి నెల టోటల్ బిల్ కట్టేస్తూ ఉన్నాము, మంచిగా మెయింటైన్ కూడా చేస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకేదో ఆన్లైన్ లో ఒక షర్ట్ కనిపించింది కొనుక్కున్నాము, లేదా ప్యాంట్ కనిపించింది కొనుక్కున్నాము, లేదా మొబైల్ కొత్తది కొనుక్కున్నాము. సో మనకు నచ్చింది ఏదైనా మనం కొనుక్కుంటూనే ఉన్నాము. సో మంత్ ఎండ్ అవుతుంది, మనకు శాలరీ వస్తుంది, బిల్లు కూడా కట్టేస్తున్నాం, టోటల్ బిల్లు, ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటున్నాం. కానీ అసలు నువ్వు ఎందుకు కొంటున్నావు? ఆల్రెడీ నీ దగ్గర ప్యాంట్ ఉంది, షర్ట్ ఉంది, షూ కూడా ఉంది, అయినా ఎందుకు కొంటున్నావు అనవసరంగా? నువ్వేమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా, లేదా బ్యాంక్ లో ఏదైనా డబ్బులు దాచిపెడుతున్నావా? ఇన్ని నెలలుగా నువ్వు ఎంత దాచిపెట్టున్నావు నీ బ్యాంక్ లో అంటే నాకు చెప్పడం రావట్లేదు, కానీ నువ్వు అనవసరంగా వస్తువులు ఏది పడితే అది కొనుక్కుంటే ఇది కూడా ఒక ట్రాప్ లెక్క అవుతుంది. క్యాష్ బ్యాక్ వస్తుందని, లేదా మంచి డిస్కౌంట్ లో ఉందని, నీకు అవసరం లేకపోయినా ఆ వస్తువు నువ్వు కొనుక్కున్నావు అనుకో, ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది లాస్ట్ కి. సో ఇది కూడా ఒక రకమైన ట్రాపే. సో ఇందులో ఇంకా చాలా ఉంటుంది, కానీ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్పాను. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.